ప్రియ దేవుని పిల్లారా, పరలోకం కొరకు ప్రయాసపడేవారు కానీ పొందగొరాలనుకున్న వాళ్ళని కానీ కాదు, కానీ దేవుడు ఎవరిని కనికరిస్తాడో వారే పరలోకం చేరతారు. కనికరింపబడిన వారు మాత్రమే దేవుని కరుణను పొందినటువంటి వాడు మాత్రమే. అందుకే నేను ఎవరిని కనికరిస్తానో వారిని కనికరిస్తా, ఎవరిని కరుణిస్తానో వారిని కరుణిస్తానన్నాడు దేవుడు. కనుక దేవుని యొక్క కరుణను, కనికరాన్ని మనం పొందుకోవాలి. దేవుని యొక్క కనికరాన్ని, కరుణను పొందుకోవడానికి ఆయన చేత కనికరింపబడ్డానికి ఆయన కృపాసనం దగ్గరికి చేరాలి. మనం ఆయన కృపాసింహాసనం దగ్గరికి చేరాలి. ఆయన కృపాసింహాసనం ఏది అంటే కేవలం సిలువ మాత్రమే. అందుకే మనం కనికరింపబడ్డానికి ఆయన సింహాసనం వద్దకు చేరాల్సినటువంటి వారిగా ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఎవరిని కనికరిస్తారో వాళ్ళనే కనికరిస్తాడు. ఎవరిని కరుణిస్తాడో మనందరినీ దేవుడు కనికరించాడు గనుక మనం అనుకున్నా అనుకోకపోయినా, ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా దేవుని దగ్గరికి రాగలిగాం. చూడండి, మనం దేవుని దగ్గరికి వచ్చామంటే అదొక విచిత్రమైన అనుభవం. మనము దేవుని ఎరుగున్నామని కాదు, లేక దేవుని ప్రేమించామని కాదు, లేక దేవుని పట్ల మనం ఆసక్తి కలిగి ఉన్నామని కాదు, కానీ దేవుని ప్రణాళికలోని ఒక భాగమై ఉన్నాం. దేవుని ప్రణాళికలోని భాగమై ఉన్నాము కనుక దేవుడు మనల్ని కనికరించాడు, మనల్ని కరుణించాడు, ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. మనం ఆయన సొత్తుగా అయ్యాం. కనికరింపబడిన మనం ఆయన కృప దగ్గరికి వచ్చి, కృపాసనం దగ్గరికి వచ్చి సమయోచితమైన సహాయం అంటే మన అవసరం వచ్చినప్పుడు అవసరానికి తగ్గట్టుగా సహాయం పొందడం. మనం ఏ యొక్క అవసరతలో ఉన్నామో ఆ అవసరతలో దేవుని యొక్క సహాయం పొందడం అన్నమాట. అది సమయోచితమైన సహాయం. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పాస్టర్ గారు బస్ ఎక్కాలి, ఊరు వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ మీటింగ్లో వాక్యం చెప్పాలి. గంటకో బస్సు ఉంటుంది ఆ ఊరికి. సరే, ఈయనున్నటువంటి ఊళ్ళో ఆ బస్ స్టాండ్లో నిలబడి చూస్తున్నాడు. అనుకున్నట్లుగా బస్సు వచ్చేసింది. గబగబా బస్సు ఎక్కుదామనుకున్నారు ఈ పాస్టర్ గారు. జనము అందరినీ గెంటేస్తా ఉన్నారు. వెంటనే బస్సు కిటకిటలాడతా క్రిక్కిరిసిపోయి నిండిపోయింది. ఈయనకి సమయోచితమైన సహాయం దొరకలేదు. చాలా బాధ వచ్చేసింది దేవుడి మీద. కనీసం నుంచోడానికి స్థలం ఉన్నా బాగుండే, వెళ్ళి వాక్యం చెప్పాలి, టైం అయిపోతుంది. సరే, మళ్ళీ వెళ్ళి అక్కడ ఒక స్తంభం ఉంటే ఆ స్తంభానికి ఆనుకుని మనసులోనే బాధపడుతున్నాడంట. ఏం దేవుడా, నీ పని మీదేగా నేను వెళ్తుంది. నేనేమైనా పెళ్ళికి వెళ్తున్నానా, లేదా ఫంక్షన్కి వెళ్తున్నానా, దేనికి వెళ్తున్నాను? వాక్యం చెప్పడానికే కదా వెళ్తుంది. నువ్వేమో సహాయం పంపించలేదు, కనీసం నుంచోడానికి కూడా స్థలం లేకుండా చేసావు బస్సులో అని చాలా బాధపడుతూ ఉంటే ఒక ఆయన వచ్చాడు. ఏమండి, మెట్రోడోర్ వెళ్తుంది, వస్తారా? పలానా ఊరు మెట్రోడోర్ వెళ్తుంది, ముందు సీటు మీకు ఇస్తామండి అన్నారంట. సరేలే, మెట్రోడోర్ వెళ్తుంది కదా, ముందు సీట్ ఇస్తామన్నారు కదా అని నేను వెళ్ళి ఆ మెట్రోడోర్ ముందు సీట్లో కూర్చున్నాడు. మనసు మాత్రం చాలా బాధగా ఉంది. బస్సులో కనీసం నిలబడ్డానికి చోటు ఇచ్చినా బాగుండు కదా, నేను ఊరెళ్ళిపోదును అనుకుని బాధపడతా ఆ బస్సు వెనకాతలో 10 నిమిషాల తర్వాత బయలుదేరినటువంటి మెట్రోడోర్లో ఎక్కాడు ఈయన.
ఎక్కిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ జనం రద్దీగా ఉండి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఏంటో అని చెప్పి మెట్రోడోర్ అతను ఆపేశాడు. ఇతను కొంచెం ఆసక్తి కలిగి కుతూహలంతో గబగబ మెట్రోడోర్ దిగి ఆ ఎదరికెళ్ళి చూశాడు. చూసేసరికి లారీలు అవన్నీ ఆగి ఉన్నాయి. ఇంకా కొంచెం ఎదరికెళ్ళేసరికి ఏ బస్సులో అయితే కాలు పెట్టడానికైనా చోటు ఇవ్వలేదని దేవుని మీద ఆయాసపడి బాధపడ్డాడో అదే బస్సు అంటే ఆ కాలువలో పడిపోయి 12 మంది చచ్చిపోయారంట. ఇప్పుడు ఆయన దేవునికి సమయోచితమైన సహాయం దేవుడు పంపించినందుకు కృతజ్ఞత దేవుని స్తోత్రాలు చెప్తున్నానంట. చక్కగా మెటడోర్లో ఫ్రంట్ సీట్లో కూర్చొని ఆయన చక్కగా ఆ ఊరు వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇలాంటి సహాయాలు మనం కూడా బస్ స్టాండ్కి వెళ్తాం, ఏదో ఊరు వెళ్ళాలని. మీరైతే ఫంక్షన్లకో చుట్టం చూపుకి వెళ్తారనుకోండి, అందుకే బస్సులు రాకపోయినా బెంగలేదు. అయినా కూడా దేవుడి మీద ఆయాసపడుతుంటారు. ప్రభువా, మా చుట్టాల ఇంటికి వెళ్ళాలనుకున్నాను, బస్సు ఏంటి ఆలస్యమైంది. ఇప్పుడు అందరూ ఫ్రీ బస్సు ఆయా, జనం ఖాళీగా ఏ పని పాటు లేకపోయినా బస్సు ఎక్కేస్తున్నారు. ఒక ఆమె బస్సులో కూర్చుని కొత్తిమీర దొరుకుంటుంది. ఏమ్మ బస్సులో కూర్చుని కొత్తిమీర దొరుకున్నావు అంటే ఫ్రీ బస్సే కదా అంటుంది. ఇంకొక ఆమెను క్యారేజీ తెచ్చుకుని కూర్చుని తింటుంది. ఇటు బస్సులో తినాలా అంటే ఫ్రీ బస్సే కదా అంటుంది. క్యారేజీ తినేవాడికి ఫ్రీ బస్సే, కొత్తిమీర కోసుకునేవాడికి ఫ్రీ బస్సే, అందరికీ ఫ్రీ బస్సులే. ఇలాంటి వాడికి ఎందుకంట సమయోచితమైన సహాయం. అయితే ప్రియ దేవుని పిల్లలారా, చాలామంది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అవసరాల కొరకు దేవుని దగ్గర సమయోచితమైన సహాయం కొరకు అడుగుతారు. అయినా దేవుడు కొంతమందికి ఆ సమయోచితమైన సహాయం ఇస్తూ ఉంటాడు, దయచేస్తూ ఉంటాడు. ఆయన చాలా ఆశ్చర్యంగా, ఒకసారి ఒక యవనస్తుడు ఒక ఇంటర్వ్యూకి బయలుదేరి వెళ్తున్నాడు. ప్రార్థన చేసుకుని బయలుదేరాడు. ప్రభువా, ఇంటర్వ్యూలో జాబ్ నాకు రావాలి నాయనా, ఈ జాబ్ రాకపోతే ఇంట్లో చాలా కష్టంగా ఉంటుంది అని బయలుదేరేసరికి ఒక ముసలాయన పాపం బండి మీద నుంచి పడిపోయేసరికి గబగబ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇలా ముసలాయన్ని లేపి తీసుకుని వెళ్ళి ఆ హాస్పిటల్కి అడ్మిట్ చేసి హాస్పిటల్లో కొంచెం వైద్యం చేయించి అప్పుడు మళ్ళీ తిరిగి ఇంటర్వ్యూకి వచ్చేసాడు. అప్పటికి ఇంటర్వ్యూ అయిపోయింది. ఆ ఇంటర్వ్యూ చేసి ఆయన అంటున్నాడు, ఇంటర్వ్యూకి వచ్చావు నువ్వు, ఇంటర్వ్యూకే ఇంత ఆలస్యంగా వస్తే ఇంక ఉద్యోగం అయితే నీకు రోజు ఆలస్యంగా వస్తావు, పోయి ఉద్యోగం లేదు పోమన్నాడు. సరే వెనక్కి తిరిగేసరికి అతనికి ఇంటర్వ్యూ చేసిన ఆయనకి ఫోన్ వచ్చేసరికి ఆ ఫోన్లో మాట్లాడుతుంటే అవతల స్వరం చెప్తుంది, బాబు ఇలా పడిపోయాను రా, ఎవరో ఒక అబ్బాయి నన్ను హాస్పిటల్లో చేర్చాడు, నేను హాస్పిటల్లో ఉన్నా డాడీ, అయితే వెంటనే వస్తున్నాను డాడీ అని చెప్పి పరిగెత్తుకుంటా హాస్పిటల్కి వెళ్ళాడు. ఈ అబ్బాయి వెనక్కి బిక్కమొఖం వేసుకుని తిరిగిన అబ్బాయి, సరే ముసలాయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశాను కదా, ఆ ముసలాయన ఎలాగున్నాడు ఏంటో ఒకసారి చూసేసి వెళ్ళిపోతే మంచిది కదా అని గబగబా ఏం చేశాడంటే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాడు. ఆ ముసలాయన్ని హాస్పిటల్లో పెట్టిన దగ్గరికి వెళ్ళేసరికి ఈ ఇంటర్వ్యూ చేసిన అతను కూడా అక్కడే ఉన్నాడు. ఆశ్చర్యంగా చూస్తున్నాడు. నువ్వు వచ్చావేంటి అని ఆశ్చర్యంగా చూశాడు. వెంటనే ఆ తండ్రి అన్నాడు, బాబు, ఈ బాబేరా నన్ను హాస్పిటల్లో చేర్చాడు, నేను పడిపోగానే గబగబా నన్ను ఎత్తి నిలబెట్టి నాకు తగిన దెబ్బలన్నింటినీ కూడా కడిగి తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసింది ఈ బాబేరా అని అనేసరికి అప్పుడు ఆశ్చర్యపోయి వెంటనే అతనితో అంటున్నాడు, నీకు ఉద్యోగం ఇచ్చాను, యు ఆర్ సెలెక్టెడ్ అన్నాడు. అప్పుడు అక్కడ రోడ్డుకి ఎలా ఉంటుందంటారు? సమయోచితమైన సహాయం. ఆ గంతులు వేస్తా, అబ్బా దేవుడు నాకెంత గొప్ప సహాయం చేశాడు. కొంతమంది అలాగే దేవుణ్ణి ఆశ్రయించి సహాయం పొందేవాళ్ళు ఉంటారు. దేవుని వల్ల సహాయం. ప్రియ దేవుని పిల్లలారా, అందుకే
అది ఎలాంటి సన్నివేశాన్ని గుర్తు చేస్తుంది మనకి? ఎలాంటి సన్నివేశాన్ని గుర్తు చేస్తుంది? మంచి సమరయుని కథ, మంచి సమరయుని యొక్క సన్నివేశాన్ని గుర్తు చేస్తుంది. అలాగే మంచి సమరయుడిగా అక్రవాడు ఆ సమయంలో ఇంటర్వ్యూ, జాబ్ అన్నీ పక్కన పెట్టి అతన్ని రక్షించి కాపాడి తీసుకుని వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేసినందుకు గాను అతనికి జాబ్ వచ్చింది. ప్రియ దేవుని పిల్లలారా, కనుక దేవుడు మన జీవితంలో మన అవసరంలో, చాలామంది మందిరానికి రారు కానీ నన్ను అడుగుతూ ఉంటారు, ఏమండి మా కోసం ప్రార్థన చేస్తున్నారా అంటారు. మందిరానికి రారు, ప్రార్థనకి రారు, ఉపవాస ప్రార్థనకి రారు, కానీ వాళ్ళు అడుగుతూ ఉంటారు, మా కోసం మీరు ప్రార్థన చేస్తున్నారా? సంవత్సరానికి ఒక్కసారి కనపడి అడుగుతూ ఉంటారు. ఏమన్నా న్యాయమేనా ఇది? నువ్వు మందిరానికి రా, ప్రార్థనకి రా, ఉపవాస ప్రార్థనకి రా, నీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఆ ప్రార్థన నీకు కాపుదలగానే ఉంటుంది. కానీ చాలామంది ప్రార్థనకి రాకుండా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు నేను గుర్తొస్తూ ఉంటా. హాస్పిటల్కి వెళ్ళే అవసరమో, అనారోగ్యమో, ఏదో చిక్కు సమస్య, లేకపోతే ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు గుర్తొస్తూ ఉంటా నేను. అప్పుడు అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మాకు ఈ సమస్య వచ్చింది, మాకు ఈ ఇబ్బంది వచ్చింది, మేము చిక్కులో ఉన్నాం, అవసరతలో ఉన్నాం అని భారంగా ప్రార్థన చేయండి. ఎలాగ మళ్ళీ నేను ఉపవాసం ఉండి భారంగా ప్రార్థన చేయాలి. అటు ప్రార్థనకి రారు. నేను అంటున్నాను కదా, ప్రార్థనకి నమ్మకంగా నువ్వు వచ్చినప్పుడు దేవుడు నిన్ను నమ్మి నువ్వు ప్రార్థనకు వస్తావని, నువ్వు మందిరానికి వస్తావని, దేవుని సన్నిధిని మానవని నిన్ను నమ్మి ఆయన ఏం చేస్తాడంటే నీకు సహాయం చేస్తాడు. కానీ వీళ్ళు మేలు పొందుతారు, సహాయం పొందుతారు. వీళ్ళు వాళ్ళ అవసరాల కొరకు ప్రార్థన చేయించుకున్నప్పుడు వాళ్ళు ఉపకారాలు పొందుతారు. తర్వాత మళ్ళీ యథారాజ్య తదా ప్రజ అయిపోతారు. ప్రియ దేవుని పిల్లలారా, వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు, భారంగా ప్రార్థన. ఏం భారం వచ్చుద్ది నాకు? నువ్వు ఏమన్నా దేవుని కొరకు భారంగా పనిచేస్తే, దేవుని మందిరంకి వచ్చినప్పుడు, ప్రార్థనకి మానకుండా వచ్చినప్పుడు, దేవుని పని భారంతో కలిసి భారం కలిగి దేవుని పని చేస్తే అప్పుడు నీ కోసం దేవుడు భారాన్ని ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో కొంతమంది కొరకు ప్రార్థన చేసినప్పుడు అనుకోని రీతిగా భారం వచ్చేస్తుంది. ఆ భారంతో వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. కారణం ఏంటంటే వాడు దేవుని కొరకు భారం కలిగి ఉన్నవాళ్ళని అర్థం. కానీ కొంతమంది కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు భారం రాదు. కారణం ఏంటంటే వాడు దేవుని కొరకు భారం కలిగిన వారు కాదు, లోకం కొరకు, జీవనం కొరకు, జీవితం కొరకు భారం కలిగిన వాడు. ప్రియ దేవుని పిల్లలారా, మన దేవుడు హృదయాన్ని, అంతరింద్రియాన్ని పరిశీలించేవాడు గనుక ఏ ఉద్దేశ్యంతో దేవుని దగ్గరికి వస్తున్నాం ఆయనకు బాగా తెలుసు. ఏ అవసరంతో దేవుని దగ్గరికి వస్తున్నామో ఆయనకు బాగా తెలుసు. ఏ అవసరంతో దేవుని అడుగుతున్నామో ఆయనకి బాగా తెలుసు. దేవుడు అంటే కేవలం మన అవసరాల కొరకు దేవుణ్ణి ఆశ్రయించేటట్లుగా కాదు. మన అవసరం వచ్చినప్పుడు ఏదో దేవుడా అని కాదు. దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుని, మన జీవితాలు మార్చుకుని, మన మనసును మార్చుకుని, అప్పుడు దేవునికి సమర్పించుకున్నప్పుడు నీ గురించి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా నెరవేర్పరిస్తాడు. అది చాలామంది జీవితంలో చూడగలిగాను నేను. చాలామంది జీవితంలో చూస్తున్నాను. కానీ కొంతమంది జీవితంలో ప్రార్థన చేసినా, దేవుడు స్వస్థపరిచినా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. వాళ్ళ ప్రార్థన మర్చిపోతారు. వాళ్ళ గురించే బాధ అవుతూ ఉంటుంది. ఎటువంటి అనారోగ్యంలో పరిస్థితుల్లో బాధపడుతున్నారో వాళ్ళ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థతనిస్తాడు. ఏదో మన దేవుడి దగ్గరకు వచ్చి బాగుపడి వెళ్ళిపోదామని కాదు. ఇదేదో బెతస్తా కోనేరు కాదు. బెతస్తా కోనేరు ఎలాగుండదంటే, ఎవరు ముందుగా దేవదూత నీళ్లను కదిలించినప్పుడు దిగుతారో వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా
బాగుపడి వెళ్ళిపోయేవాడు. ఇంకా వాడికి దేవునితో సంబంధం ఏం లేదు, బాగుపడ్డాడు, వెళ్ళిపోయేవాడు. కానీ ఇది కేవలం బెతస్తా కోనేరు కాదు. నీవు దేవుని పట్ల ఆసక్తి కలిగి భారం కలిగి నీవు ఆయన బిడ్డగా జీవిస్తావని ఆయన యొక్క ఉద్దేశం. ఆయనకి సాక్షిగా జీవిస్తావని దేవుడు ఆశిస్తూ ఉంటాడు. దేవుడు ఆశించేది అదే. దేవుడు అన్నాడు, నేను మీకు దేవుడను, మీరే నాకు సాక్షులు. మీరే నాకు సాక్షులు. కనుక దేవునికి మనం సాక్షులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక ప్రియ దేవుని పిల్లలారా, సమయోచితమైన సహాయాన్ని దేవుడు మనకి పంపిస్తూ ఉంటాడు, దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. కనుక ఆ గొప్ప సహాయం పొందుకునే అవకాశం దేవుని పిల్లలమైన మనకి దేవుడిచ్చాడు. తీతు పత్రికలో కూడా 3వ అధ్యాయం 14వ వచనం చూస్తే, మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవలను. మంచి పనులు చేయటానికి నేర్చుకోవాలి. సత్క్రియలు సమయోచితముగా సత్క్రియలు చేయడానికి రెలవెంట్ టైం అన్నమాట. అక్కడ అవసరం ఉంది. అవసరం ఉన్నప్పుడు మనం వెళ్ళి అక్కడ అవసరాన్ని బట్టి మనం సహాయం చేయటం. ఎప్పుడైతే మనం అవసరాన్ని బట్టి అక్కడ సహాయం చేస్తామో, అవసరాన్ని బట్టి అక్కడ నిలబడతామో, దేవుడు కూడా మన అవసరంలో ఆయన నిలబడేటటువంటి దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని పని జరుగుతున్నప్పుడు పట్టనట్టుగా ఉంటే, మనకు సంబంధించింది కాదు అన్నట్టుగా ఉంటే దేవుడు ఎలా సహాయం చేస్తాడు నీ అవసరంలో? దేవుని యొక్క పని జరుగుతున్నప్పుడు నీ వంతులో నువ్వు నిలబడినప్పుడు ఆయన వంతులో ఆయన నిలబడతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక దేవుని పని జరుగుతూ ఉన్నప్పుడు మన వంతులో మనం దేవుని కొరకు నిలబడాల్సిన వారికి ఉన్నాం. అప్పుడు ఆయన అద్భుతమైన సహాయాన్ని పంపిస్తూ ఉంటాడు, మనం పొందుకోగలుగుతూ ఉంటాం. మనం నిత్యము కూడా దేవుని సహాయం లేకుండా జీవించడం కష్టం. ప్రతి విషయంలో కూడా దేవుని సహాయం అనేది చాలా అవసరమైంది. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మితే, నీలో నమ్మకం ఉంటే దేవుడు తన మహిమను బయలుపరుస్తాడు. కనుక నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమే. చాలామంది అంటారు కదా, అలాగ దేవుడే గాన స్వస్థపరిస్తే అసలు ఈ భూమి మీద ఇంకా హాస్పిటల్ అవసరం లేదు. కరెక్టే, కానీ స్వస్థత పొందేవాడికి విశ్వాసం ఉండాలి కదా. స్వస్థత పొందేవాళ్ళకి విశ్వాసం ఉండాలి, అప్రార్థన చేసే వాళ్ళకి విశ్వాసం ఉండాలి. స్వస్థత పొందే వాళ్ళలో విశ్వాసం లేకపోతే ఏం చేయడం. మరొక మాట ఏంటంటే, చాలామంది ఏం చేస్తారంటే రోగాలు దాచిపెడతారు పాస్టర్ గారి దగ్గర. పాస్టర్ గారు ఏదో నీరసం అండి, ఏదో, అది పాస్టర్ గారి దగ్గర ఏదో నీరసం అంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాత్రం ఆ నీరసం ఏంటో చెప్పేస్తారు. క్యాన్సర్ అండి. డాక్టర్ గారి దగ్గర క్యాన్సర్ అని చెప్తారు, పాస్టర్ గారి దగ్గర నీరసం అని చెప్తారు. ఇప్పుడు ఈయన క్యాన్సర్ కొరకు ప్రార్థన చేస్తాడా, నీరసం కొరకు ప్రార్థన చేస్తాడా? కాబట్టి నీరసం నీరసం నీరసం. అక్కడ నీరసం కాదు కదా, ఆ నీరసానికి కారణం ఏంటి? క్యాన్సర్. అది చెప్పరు. అందుకే ఆ నీరసానికి మూలమైన క్యాన్సర్ కోసం ప్రార్థన చేస్తే అప్పుడు తగ్గుద్ది అది. లేకపోతే ఏ అనారోగ్యమైన పాస్టర్ గారి దగ్గర మాత్రం వచ్చి అంటారు, ఏ జబ్బు వచ్చినా సరే నీరసం అంటారు. పాస్టర్ గారు ఏంటో నీరసం అండి, ప్రార్థన చేయండి. ప్రియ దేవుని పిల్లలారా,
ఆ రోగం ఏంటో ఖచ్చితంగా చెప్పాలి. అందుకే రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ వస్త్రపు చెంగు తాకింది, బాగుపడిపోయింది. అక్కడతో ప్రభు ఊరుకోలా. నా వస్త్రాన్ని తాకింది ఎవరు, ప్రభావం నాలో నుంచి వెళ్ళిపోయింది అని అడిగేసరికి అప్పుడు ఆమె భయపడతా గడగడ ముందుకొచ్చి అప్పుడు తన యొక్క సాక్ష్యాన్ని చెప్పడం మొదలుపెట్టింది. అయ్యా, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నాను, ఎంతోమంది వైద్యుల చేత తిప్పలు పడ్డాను, ఉన్నదంతా ఖర్చు పెట్టాను, కానీ ఏమాత్రం బాగుపడక మరింతగా సంకటపడుతూ ఉన్నాను. నీ వస్త్రపు చెంగు తాకాను, నేను బాగుపడ్డాను. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, కాబట్టి సమాధానం గల దానవే వెళ్ళు. ఆమె విశ్వాసమే ఆమెను ఏం చేసిందట, స్వస్థపరిచింది. కొంతమంది ముందేమో దేవుడే బాగు చేశాడు అంటాడు, తర్వాత వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు బాగు చేశాడు అంటారు, తర్వాత అంటాడు కదా అదంతా అదే తగ్గిపోయింది అంటాడు. ముందేమో పాస్టర్ గారు ప్రార్థన చేశారు, దేవుడు బాగు చేశాడు అంటాడు, తర్వాత డాక్టర్ గారు అంటాడు, మూడోసారి అంటాడు అదంతా అది తగ్గిపోయింది అంటాడు. అందుకే చాలామంది ఇలాంటి మనస్తత్వాలు ఉన్నాయి. నమ్మకంగా సాక్ష్యాలు ఎందుకు మారిపోతాయి? అందుకే దేవుడు వాళ్ళ మనసులు ఎరిగి వాళ్ళ సాక్ష్యాలు ముందుగానే ఎరిగిన దేవుడు గనక వాళ్ళ అవసరాల్లో దేవుడు మౌనంగా ఉంటాడు. ఎంత బిగ్గరగా మొరపెట్టినా నేను వినను అన్నాడు దేవుడు. కొన్ని కట్టడలు దేవుడు ఇచ్చాడు. ఆ కట్టడలు ఆజ్ఞలు అనుసరించకుండా దేవుని దగ్గర దేవుడా నాకు అది కావాలి, ఇది కావాలి, నన్ను బాగు చేయి, నన్ను అది చేయి, ఇది చేయని కుదరదు. దేవుడిచ్చిన కట్టడలు ఉన్నాయి, దేవుడిచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తూ అప్పుడు దేవుణ్ణి అడగాలి. అంతేగాని దేవుని వాక్యాన్ని పక్కకి గెంటేసి దేవుడా నువ్వేం చేస్తున్నావు, నువ్వెందుకు చూడలేదు, నన్ను ఎందుకు బాగు చేయు అని అడిగితే ఆయన ఎలా బాగు చేస్తాడు? అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓ డాక్టరు ఎందుకు బాగు చేయమనంటే ఆయన ఎంపకాయ కొడతాడు. అసలు డాక్టర్ గారి దగ్గర 2 చేతులు కట్టుకుని ఎంత వినయాన్ని చూపిస్తారో. ఎందుకంటే ఒకవేళ నేను కోపపడితే డాక్టర్ గారికి కోపం వచ్చి ఏ మందో రాసేసాడు అనుకోండి, ఇక ఉన్న జబ్బు పోకుండా లేని జబ్బు వచ్చేది. ఒక అమ్మాయికి ఈ ఒంటి నిండా పొక్కులు వచ్చినాయి అంట. ఒంటి నిండా పొక్కులు వస్తే దద్దుర్లు వచ్చినాయి. భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళారంట. భూత వైద్యుడు అంట వేపరొట్టట్టుకుని తెగ బాధేశాడు. బాధేసి తగ్గిపోయింది పొండి అన్నాడు. దద్దుర్లు ఏంది అక్కడ, ఈడని దెయ్యం పట్టింది అనుకున్నారు. మొత్తానికి చితక బాధేశాడు. ఆ పిల్ల అసలే ఆ దద్దుర్లు వచ్చి ఒంట్లో జ్వరంతో బాధపడతా ఉంటే వీళ్ళేం చేశారంటే భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళారన్నమాట. సరే మొత్తానికి చిత్త కొట్టేశాడు. పోయింది, దెయ్యం పోయింది, తీసుకెళ్ళండి అన్నాడు. ఈ అమ్మాయి ముక్కుతా ఉంది. తీసుకొచ్చారు ఇంటికి, మంచంలో పాడేశారు. తర్వాత చూసి పోన్లే హాస్పిటల్ కూడా తీసుకెళ్దామని హాస్పిటల్ తీసుకెళ్ళారంట. హాస్పిటల్ అందరు జాగ్రత్త తింటున్నారా, సెల్ ఫోన్ పక్కన పెట్టాలి, సెల్ ఫోన్ చూస్తే ఊరుకొని నేను వినబడుతుందండి లాగేసుకుని ఆలకేసి కొట్టేస్తానంతే, ఒకటే దెబ్బ. సెల్ ఫోన్ పక్కన పడేయండి, నా వంక చూడండి. వీళ్ళంతా విచిత్రమైన మనుషులు. వాక్యం చెప్పేటప్పుడేమో బైబిల్ వంక చూస్తారు, ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు తెరిచి నా వంక చూస్తుంటారు. అంతా ఎక్కడో గెలాక్సీలో నుంచి వచ్చినట్టున్నారు వీళ్ళందరూ. అయ్యో ఉంటాడు కదా ఏలియన్స్, గ్రహాంతరవాసులు ఉన్నారు చూడండి, అలా గ్రహాంతరవాసులాగా ఉన్నారు మీరు, జాగ్రత్తగానండి. సరే డాక్టర్ అంట ఆ దద్దులు చూసి ఈ అమ్మాయికి ఆ దద్దులు వచ్చినాయి, ఏం పర్లేదే అని ఒక ట్యాబ్లెట్ చేసి ఇది నూరి చక్కగా ఆమె ఒంటికి రాయండి, ఇదిగో ఈ ట్యాబ్లెట్లు
పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అమ్మాయికి గొంతులో నోట్లో వేయండి అని చెప్పారు. సరే వీళ్ళ ఇంటికి వచ్చాక నోట్లో ఏమన్నా మాత్రలు నూరేసి ఒంటికి పూసేశారంట. ఒంటికి పూయమన్న మాత్రలేమో నోట్లో వేసేసారు. చూడండి, అంతా రివర్స్ అనమాట. ఇక్కడ జరిగిన సంగతి చెప్తున్నాను నేను. సరే మొత్తానికి పిల్లకి ఇంకా దద్దుర్లు ఎక్కువైపోయి ఆ పిల్ల చచ్చిపోయింది. చచ్చిపోయేసరికి ఆ భూత వైద్యుడి చంపేశాడు, దీన్ని ఆ దేవతకి అప్పచెప్పేశాడు, దేవతకి బలిచ్చేశాడు అని చెప్పి మెల్లగా ఊళ్ళో వాళ్ళందరూ మాట్లాడుకుని ఆ భూత వైద్యుని, ఒరే ఎదురుకెళ్ళామంటే ఆడే మంత్రాలు చెప్పించేస్తాడరా, మన కాలు చేయి పడిపోద్ది, అందుకని ఎదురు నుంచి వెళ్ళకూడదు, వెనక నుంచి వెళ్ళి దెబ్బ వేయాలరా. ఒరే వెనక నుంచి వెళ్ళినప్పుడు ఆడ వెనక్కి తిరిగి చూసి ఏమన్నా అన్నాడు అనుకో, మన కాలు చేయి పడిపోద్దని ఒకడంట. ఇప్పుడు ఎందుకు ఎలాగాడిని వీళ్ళందరూ కలిసి ఒకడేమన్నా పళ్ళు మీద కొడితే పళ్ళు రాలిపోతే ఇంక వాడు మంత్రాలు పనిచేయవురా అన్నారంట ఒకడు. ఇలాగ తిప్పలు పడుతూ ఉంటే అప్పుడు పంచాయతీ పెట్టారు. పంచాయతీకి ఆ భూత వైద్యుని పిలిచారు. ఒరే బాబా, నువ్వే ఆ అమ్మాయిని దేవతకు బలిచ్చేసావంట, ఇప్పుడు నేను చంపేయమంటున్నారు అందరూ, మరి ఏం చేయమంటావంటే అర్థమైపోయింది అసలు సంగతి అంతా, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఒకటే దండం పెట్టాడంట. బాబా, నేనేం చంపలేదురా నాయన, నాకు అటువంటి మంత్రశక్తులే లేవు అంటే ఇక అందరూ అన్నారంట, లేదో ఆయన చంపేయాలి అన్నారంట. అప్పుడు వాళ్ళందరూ దండం పెట్టి ఊరు పెట్టి వెళ్ళిపోతాను రా బాబా, ఇంక ఈ ఊళ్ళో ఉండను రా బాబా అన్నాడు. రైట్ అయితే వెళ్ళిపోమన్నాడు. అప్పుడు ఆ భూత వైద్యుడు మొత్తం సామానంతో సర్దుకుని వాళ్ళ తమ్ముడు ఒకడున్నాడు, యేసుప్రభు నమ్ముకున్నాడంట, వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. రాత్రి 12ంటికి 11-12 తలుపు కొట్టాడంట. వాళ్ళ తమ్ముడు తలుపు తీసి, అనయ్యా ఏంటి రాత్రి మీద వచ్చావు? ఏం రాత్రి మీద రావటరా, నన్ను చంపేస్తాను అంటున్నారా బాబా, ఆ యేసు ప్రభు నేను కూడా నమ్ముకుంటా. ఇప్పుడు ఏం కావాలి మనోడికి? సమయోచితమైన సహాయం. ఇప్పుడు కానీ యేసు ప్రభు నమ్ముకోకపోతే, రక్షణ పొందకపోతే వాళ్ళందరూ కలిసి ఒక్క దెబ్బతో చంపేస్తారన్నమాట. ఇప్పుడు ఈ తమ్ముడు ఇంట్లో ఉండాలంటే వాళ్ళందరూ కూడా దేవుని నమ్ముకున్నాడు. అందుకని నేను కూడా యేసు ప్రభు నమ్ముకున్నాను రా, రేపు నుంచి నేను కూడా నీతో పాటు చర్చికి వచ్చేస్తాను రా బాబు అని ఏడవడం మొదలెట్టాడు. అతనికి పశ్చాత్తాపం వచ్చిందనమాట. అతను చేసినటువంటి ఆ మంత్రశక్తులన్నిటి గురించి పశ్చాత్తాపం వచ్చింది. తమ్ముడితో పాటు చర్చికి వెళ్ళటం మొదలుపెట్టాడు. అతని పేరు గుంట అబ్రహం గారు. గుంట అబ్రహం గారు, ఆయన ఊరి పేరు వెలసవల్లి, అమలాపురం జిల్లా. అమలాపురం ఇప్పుడు అమలాపురం అన్నమాట. అమలాపురం దగ్గర ఉండే వెలసవల్లి అయింది. ఆయన పేరు గుంట అబ్రహం, ఎందుకంటే ఆయన నా దగ్గరికి వచ్చాడు కాబట్టి చెప్తున్నారు. ఆ గుంట అబ్రహం గారు ఇంక అప్పటి నుంచి అన్నీ మానేసి ఇక యేసు ప్రభు నమ్ముకొని సేవ చేయటం మొదలుపెట్టాడు. ప్రియ దేవుని పిల్లారా, ఆ టైంలో గాన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప దొరకకపోతే అతన్ని చంపేసేవాడు అన్నమాట. ఆయన గోడకి ఏలబడి ఏడుస్తూ ఉంటే దేవుని స్వరం వినపడిందంట. ఎప్పుడైనా నా మాట వింటావా అన్నప్పుడు యేసు ప్రభు మాట వింటానని యేసు ప్రభు వాగ్దానం చేసుకుని అవన్నీ వదిలిపెట్టి యేసు ప్రభుని అంగీకరించి ఆయన మంచి సేవకుడయ్యాడు. ఆయన పిల్లలు కూడా సేవకులే. ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకు చెప్తున్నానంటే మన దేవుడు సమయోచితమైన సహాయం, మన అవసరంలో సహాయం చేసే దేవుడు, మన అవసరంలో కాపాడే దేవుడు, మన అవసరంలో రక్షించే దేవుడు, మన అవసరంలో తప్పించే దేవుడు. మన దేవుడు సమయోచితంగా సహాయం చేస్తాడు. ఒకరోజు నేను బండి మీద వెళ్తూ ఉంటే పెట్రోల్ బంకులో నుంచి ఒక లారీ అతి వేగంగా దూసుకొచ్చింది. ఇక నేను నా వెనకాల ఉన్న వ్యక్తి చచ్చిపోయామనుకున్నాం. ఈ చెవులో స్వరం వినబడుతుంది, ఎక్సలేటర్ రైజ్ చేయి, ఎక్సలేటర్ రైజ్ చేయి అని స్వరం వినబడుతుంది. వెంటనే ఎక్సలేటర్ రైజ్ చేసేసరికి నా బండి ఇలాగెళ్ళింది, లారీ ఇలా దూసుకొచ్చేసి
ఒక్క వెంట్రుక వాసిలో నా బండి ప్రమాదాన్ని తప్పించుకుంది, లేకపోతే ప్రమాదానికి గురైపోయేవాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇన్ని రకాలుగాను ప్రభువు ఆయన సహాయాన్ని అందించి తప్పిస్తూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. మరి నావెవరో అన్నట్టు ముక్కు పొడకెట్టుకుందంట. ఆ ముక్కు కట్టుకుంటారు కదా, అక్కడ సేలెట్టుకుంటారు కదా, సేల. ఆ సేల అంట ఊడిపోయి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయిందంట. నయ్యం మనిషి సావలేదు, ఆపరేషన్ చేసి ఊపిరితిత్తుల్లో ఉన్న సేల తీశారు. ఎందుకు వచ్చిన ముక్కు పుడక? కొంతమందికి ముక్కు పుడక అంటే పెచ్చ. ఊపిరితిత్తుల్లోకి వెళ్తే అప్పుడు పెచ్చ కాస్త వదిలిపోద్ది. ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అక్కడ కనపడుతుందంట. చేసేటప్పుడు దేవుని కృప ఉండాలి. మనం ప్రయాణం చేసేటప్పుడు దేవుని కృప. ఎక్కడికి వెళ్ళండి, ఏ వంట చేయండి, దేవుని కృప లేకపోతే మనం బ్రతకలేము. కాగా పొందగోరు వాళ్ళనైనను ప్రయాసపడు వారి వాళ్ళను కాదు, కానీ కరుణించు దేవుని వాళ్ళని. రోమాపత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. కాగా పొందగోరు వాళ్ళనైనను ప్రయాసపడు వారి వాళ్ళనైనను కాదు, కానీ కరుణించే దేవుడు. కనుక దేవుని కనికరం, దేవుని కృప మనతో ఉంటే క్షేమంగా ఉండగలుగుతాం. దేవుని కనికరం, కృప లేకపోతే అసలు క్షేమంగా ఉండలేం. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఇంత చక్కటి కృపనిచ్చాడు. ఒకరోజు అంటే కొంతమంది సహాయం పొంది ఎలా ఉంటారో చూద్దాం. బస్సులో ప్రయాణం చేస్తున్నట్ట ఒక ముసలతను సీటు కొరకు ఎత్తుకుంటున్నాడంట. అప్పుడు ఒక యవనస్తుడు గబాలను చూసి లేచి నిలబడి ఆ ముసలతనికి సీట్ ఇచ్చాడంట. ఇప్పుడు ఆ ముసలతను ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి కదా. ఆ ముసలతను అన్నాడంట, ఏమయ్యా, నాకు కూడా నీలాంటి కొడుకున్నాడు, వాడు ఎప్పుడు కారులో తిరుగుతాడు, నువ్వేంటి బస్సులో తిరుగుతున్నావు? కాస్త సంపాదించుకుని కారులో తిరుగు, బస్సులో తిరగటం ఎందుకు అన్నాడంట ముసలోడు. అప్పుడంట ఆ కుర్రాడు అన్నాడంట, నాకు కూడా నీలాంటి తండ్రి ఉన్నాడు, మా నాన్న బస్సులో తిరగకూడదని చెప్పి మా నాన్నకి నేను కారు కొనిచ్చి నేను బస్సులో తిరుగుతున్నా అన్నాడు. అప్పుడు ముసలోడికి వాత పెట్టినట్టు అయిపోయాడు. మాకు కూడా ముసలి తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి బస్సులో తిరగటం ఇష్టం లేక మా తండ్రికి కారు కొని పెట్టాను, నేను మాత్రం బస్సులో తిరుగుతున్నాను అన్నాడంట. హల్లెలూయా. మన వాళ్ళు దేవునితో కూడా ఇలాగ అంటూ ఉంటారు, నాకేం చేసావు సహాయం, నాకేం మేలు చేసావు అంటుంటారు. కనుక వాళ్ళు మనం బ్రతికున్నామంటే అది ఆయన కృప. రోజుకి కొన్ని లక్షల మంది ప్రపంచంలో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అయితే ఏదో బ్రతకడం కోసం కాదు, కానీ దేవుని కోసం బ్రతకాలని దేవుడు మనకు ఆయుష్కాలం ఇస్తున్నాడు. కనుక ఏం చేస్తున్నావు దేవుని కొరకు అనేది ప్రశ్నించుకో. దేవుడు నిన్ను అడుగుతాడు, ఒక రోజున ఏం చేసావు అని అడుగుతాడు. అప్పుడేం జవాబు చెప్తావు? దేవుని కొరకు ఏం చేసావు అంది కావాలి. కనుక మనం ప్రతినిత్యం కూడా దేవుని కొరకు మన ఆలోచన కలిగి దేవుని కొరకు మనం ఏం చేస్తున్నామని పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాట మన వెనుకలో దీవించును గాక. ఆమేన్.